మీరు వెళ్లి షుగర్ టెస్ట్ చేపించుకున్నప్పుడు, ఈ ల్యాబ్‌లో ఉన్నవాళ్ళు ఏం జేస్తారంటే, "అమ్మ నీ యూరిన్‌లో షుగర్ ఒస్తుంది. షుగర్ బాగా ఎక్కువగా పెరిగిపోయింది. ఈ కిడ్నీకి ప్రాబ్లమ్ ఏమన్నా ఉందేమో" అని చాలామంది భయపడతారు. అండ్ వాళ్ళొచ్చి క్వెషన్ అడుగుతారు. ఏంటంటే, "సార్ యూరిన్‌లో షుగర్ ఒస్తుంది. అదేంటి సార్" అని అడుగుతారు. అయితే వాళ్ళ షుగర్ చూస్తే షుగర్ నార్మల్ లెవెల్స్‌లో ఉంటుంది. బట్ యూరిన్‌లో షుగర్ ఒస్తుంది. ఎగ్జాంపుల్‌తో సహా చెప్తా వినండి. ఈ పేషెంట్ రిపోర్ట్ నార్మల్‌గా ఉంది గదా! షుగర్. అయినా కూడా యూరిన్‌లో షుగర్ ఎందుకొస్తుందంటే, ఇతను డాపాగ్లిఫోసిన్ అనే టాబ్లెట్ వాడుతుంటారు. ఆ వాడడం వల్ల దాని మెయిన్ మెకానిజం వల్ల ఏంటి యూరిన్‌లో షుగర్ అనేది ఎళ్తుంటుందని. అది నార్మల్. మీ షుగర్ కంట్రోల్‌లో ఉన్నా గూడా యూరిన్‌లో షుగర్ అనేది వస్తుంది. సో, యూరిన్‌లో షుగర్ వస్తుంది గదా! అని భయపడడం అవసరం లేదు. ఈ టాబ్లెట్ వాడిన వాళ్ళందరికీ యూరిన్‌లో షుగర్ అనేది వస్తుంది. సో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వాటర్ ఒకటి మంచిగా తీసుకుంటే అండ్ హైజీన్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పారు యూరిన్‌లో షుగర్ రావద్దు, అమ్మో! అని చెప్పి భయపడడం అయితే అవసరం లేదు. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.